ఏపీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవాళ ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరబోనని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించడం లేదని చెప్పారు. డబ్బు ఆశించి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని తెలిపారు. 3 తరాలుగా ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్కు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా శక్తి మేరకు పనిచేశానని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశానని చెప్పారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని, 9 ఏళ్లు తనను ప్రోత్సహించిన మోదీ, అమిత్ షాలకు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యసభలో వైసీపీకి తగ్గుతున్న బలం తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా, ఇటీవలే పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన 3 నేతలు రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్ తమ పదవులను వదులుకున్నారు. ఇప్పుడు రాజీనామా బాటలో విజయసాయిరెడ్డి ఉండడంతో వైసీపీ బలం 7కు తగ్గిపోయింది.